హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే శేఖర్ పాషా అండ్ బేబక్క ఎలిమినేషన్ చేయడానికైతే బిగ్ బాస్ హౌస్లోకి అయితే వచ్చారు. అదే కాకుండా యష్మి అండ్ నిఖిల్ అయితే ఫస్ట్ గొడవ పడ్డారట. అంతకుముందు వచ్చేసి గొడవ పడ్డారు. ఎందుకంటే నిఖిల్ ఏదైనా తన గురించి రాంగ్ పోర్ట్రేట్ అవుతుందని ఎంతో జాగ్రత్త తీసుకుంటాడు ప్రతి దాంట్లో. అలాంటిది యష్మి తను ఎంబడ పడుతున్నా కానీ ఎలాంటి దానికి సూచనలు ఎలాంటి ఇవ్వకుండా, ఎలాంటి జాగ్రత్తలు చెప్పకుండా, ఏమనకుండా లైట్గా చూసి చూడనట్టు ఒకున్నాడు. అప్పుడు యష్మి ఏమన్నదంటే, నువ్వు నీ గురించి అంత పోట్రే అవుతుందని జాగ్రత్త తీసుకున్నావు, నా గురించి ఏదో నీ ఎంబడ నేను ఏం దిక్కులేక నీ ఎంబడ పడుతున్నట్టు పోట్రే అయింది, నా గురించి చాలా బ్యాడ్గా వెళ్ళింది బయటకు. అది నువ్వు ముందే చెప్పుంటే నాకు అంత ప్రాబ్లం అయ్యేది కాదు కదా, నువ్వు చెప్పన్నట్టు చెప్పడం వల్ల నేను బ్యాడ్ అయ్యాను కదా అని యష్మి అయితే చాలా గొడవ చేసింది. అలా ఏం కాదు, నేను అట్లేం చేయలేదని నిఖిల్ అయితే మస్తు ఆర్గ్యూ చేశాడు. కానీ నిఖిల్ అయితే యష్మి విషయంలో కొద్దిగా తప్పు చేసినట్టు అనిపించింది. ఎందుకంటే యష్మికి ఎక్కడ గట్టిగా చెప్పలేడు అన్నమాట, నువ్వు నా ఎంబడ పడకని. కొన్ని సిచ్యువేషన్లో కూడా గౌతమ్తో గొడవడి యష్మికి సిగ్నల్ ఇచ్చినట్టే అనిపించడం వల్ల యష్మి ఇంకా బ్యాడ్ అయింది. మనకు తెలిసిందే. యష్మి అయితే దీని గురించి అయితే చాలా ఫీల్ కావడం జరిగింది. అంతేకాకుండా బేబక్క వచ్చేసి పృథ్వీ అండ్ నిఖిల్ని అయితే నామినేట్ చేయడం జరిగింది అన్నమాట. పృథ్వీని ఎందుకంటే నువ్వు ఓన్లీ ఫిజికల్ గేమ్సే ఆడుతావు, ఓన్లీ ఫిజికల్ గేమే స్ట్రెంత్ అనుకుంటావు, వేరేది ఎంటర్టైన్మెంట్ కానీ ఏది నీతో చేయలేకపోతున్నావు. అంతేకాకుండా వేరే మనిషిని బిగ్ బాస్ హౌస్లో ఉన్న వేరే వాళ్ళను ఎలా తక్కువ చేయాలో నీకు బాగా తెలుసు, బాగా తక్కువ చేస్తావు. ఎగ్జాంపుల్ మన టేస్టీ తేజను ముందుకెళ్ళి రెచ్చగొట్టిండు కదా, అట్లా నువ్వు బాగా ఎదుటి వాళ్ళని ఎట్లా ట్రిగర్ చేసి బ్యాడ్ చేయాలనో, వాళ్ళకు ఎట్లా తగ్గించాలనో నీకు తెలుసు. ముందుకెళ్ళి నీ ఫిజికల్ స్ట్రెంగ్త్తో వాళ్ళని బాగా భయపెడతావు, వాళ్ళని భయపెట్టి వాళ్ళను మెంటల్గా లో చేస్తావు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏంటంటే నువ్వు స్వంతగా ఆడట్లేదు, నిఖిల్తో ఎందుకు కాంపిటీషన్ తీసుకుంటలేవు, నిఖిల్తో అసలు కాంపిటేటివ్ కావట్లేవు, నిఖిల్తో ఒక్క గేమ్ కూడా ఫిజికల్గా ఆడలేవు, అసలు నీ గేమ్ నిఖిల్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్తో ఆడితే నీ గేమ్ ఏమిందో తెలుస్తుంది కదా, అప్పుడు పోరాడితే కదా నువ్వు గేమ్లో నీవేంటే తెలిసేది. అసలు నువ్వు నిఖిల్తో ఆడట్లేదు, ఏదో మిగిలిన వాళ్ళకు నిఖిల్ను ప్రొటెక్ట్ చేస్తున్నావు కానీ ఎక్కడ సొంత గేమ్ ఆడినట్టు అనిపించలేదు అని చెప్పింది. తర్వాత నిఖిల్ని వచ్చేసి ఏమని నామినేట్ చేసిందంటే, నువ్వు కుక్కర్ దాంట్లో నువ్వు నేను ఇద్దరం వంట చేస్తున్నాం ఆ టైంలో, కుక్కర్ దాంట్లో గొడవ అయినప్పుడు సోనియా నన్ను నామినేట్ చేసినప్పుడు నువ్వు సపోర్ట్ చేయలేదు, నువ్వు సపోర్ట్ చేయకపోవడం వల్ల నువ్వు సైలెంట్ ఉన్నావు, ఎందుకంటే సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల నువ్వు సైలెంట్ ఉండడం వల్ల నేను ఎలిమినేట్ అయ్యాను, నాకు ప్రాబ్లం అయింది, సోనియాకు బాగా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు, ఆ టైంలో నేను ఎలిమినేట్ కావడం జరిగిందని అయితే నిఖిల్ని నామినేట్ చేయడం జరిగిందనమాట. నువ్వు సోనియా మాటలు ఆ టైంలో సోనియా మాటలే విన్నావని. తర్వాత శేఖర్ భాష అయితే రఫాడించేసాడనమాట. శేఖర్ భాష ప్రేరణ అండ్ యష్మిని నామినేట్ చేయడం జరిగిందనమాట. ప్రేరణకి ఏంటంటే నువ్వు అవతల వాళ్ళని కించపరుస్తావు, అసలు కించపరిచినప్పుడు ఆర్గ్యుమెంట్లో అయితే అవతల వ్యక్తిని అసలు పురుగులాగా చూస్తావు, అసలు మనిషిలాగా కూడా చూడవు, నీకు నచ్చిన వాళ్ళతో బాగుంటావు, వేరే వాళ్ళని అయితే అసలు నువ్వు మనిషిలాగా కూడా ట్రీట్ చేయవు. ఎగ్జాంపుల్ కేబిహెచ్ ఉన్నారు కదా, వాళ్ళ పృథ్వీ నిఖిల్ వాళ్ళతో బాగుంటావు యష్మితో, కానీ మిగిలిన వాళ్ళని అసలు మనిషిలాగా కూడా కన్సిడర్ చేయవని అందరు. పానిపట్టు యుద్ధంలో నిఖిల్ మీ ఇద్దరికి అంత ప్రాబ్లం చేసినా కానీ, స్ట్రగుల్ చేసినా కానీ, నువ్వు మళ్ళీ గౌతమ్ని ఎందుకు నామినేట్ చేసినావు, నిఖిల్ని ఎందుకు చేయలేదు, నిఖిల్ మీ గ్రూప్ గేమ్ అన్నా, బయట అందరికి తెలిసిపోతుంది మీ గేమ్ గ్రూప్ గేమ్ అని అంటాడు. అప్పుడు ప్రేరణ ఏమంటుంది, నాకు స్ట్రాంగ్ రీజన్ గౌతమ్ పైన ఉందంటే, అదే నిఖిల్ పైన ఎందుకు స్ట్రాంగ్ రీజన్ దొరకదు నీకు, ఎన్ని ఉన్నా కానీ ఎందుకు అట్లా అనిపించదు అని అడుగుతాడు అనమాట. ప్రేరణకైతే స్ట్రాంగ్ పాయింట్సే పెడతాడు. అంతే యష్మికి కూడా నీకు రోహిణ్ని సేవ్ చేసి నిఖిల్ నామినేషన్లో పెట్టినప్పుడు నువ్వు అంతెందుకు ఫీల్ అయినావు, మీ గ్రూప్ అనే కదా అంత ఫీల్ అయినావు, మాకు బయట తెలిసిపోతుంది ఈజీగా, నిఖిల్ని అలా ఆడు, వాళ్ళని పొడవు వీళ్ళని పొడవు అని బస్సా గేమ్లో కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసావు. అదే కాకుండా ప్రేరణను నామినేట్ చేస్తా ఉన్నావు కానీ ఒక్కసారి ప్రేరణ నామినేట్ చేయలేదు, మళ్ళీ స్ట్రాంగ్ రీజన్ అయితే ఉందంటావు కానీ ఒక్కసారి కూడా వేయలేదు, మీది ఈజీగా గ్రూప్ గేమ్ తెలుస్తుంది అని అంటాడు. సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.